దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము యోవేలు గ్రంథ ప్రాముఖ్యత అండి. మొదటి అధ్యాయము 2వ భాగము. అంశము యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15 ప్రకారము సియోనులో బాకా ఊదిరి, ఉపవాసం దినము ప్రతిష్ఠించుడి. యెహోవా దినము 1వ అధ్యాయం 15 ప్రకారము మహాభయంకర ప్రళయ దినము. ఈ పదము పాత నిబంధనలోను యోవేలు గ్రంథంలోను తరచుగా వాడబడిన పదమండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ ప్రకారము 11, 31, అదేవిధంగా 3వ అధ్యాయం 14లో కూడా మనకి కనిపిస్తుందండి ఈ వాక్యము. ఇది ఏదో మానవాతీతమైన ప్రమాదకరమైన సంభవమును సూచించుటకు వాడబడుచున్నదండి. ప్రస్తుతం సంఘటన కావచ్చు, అనగా మిడతల తెగులు వలె, లేదా సమీప భవిష్యత్తులో సంభవించబో సంఘటనకు సంబంధించినది అయి ఉండవచ్చండి. యెరూషలేము పతనము ఇతర దేశముల వినాశనమునకు సంబంధించి, లేదా అంతిమ దినములలో దేవుని తీర్పునకు సంబంధించినదే ఉండవచ్చు. ఆ దినమున సర్వము నాశనమైపోతుందండి. దేవుని పైన ఆధారపడకపోతే, దేవుని కృపను వేడుకొనకపోతే సంభవించే విపత్తు 1వ అధ్యాయం 16-19లో 16-19 నుండి ఎవరు తప్పించుకోలేరండి. దేవుని మందిరంలో సంతోషము ఉండదు. 1వ అధ్యాయం 16 ప్రకారం విత్తనములు ఫలించవు. 17 పశువులకు మేత లభించదు. 18 అండి. అగ్ని మేత స్థలములను కాల్చివేయును. 19 అందువలన దేవునికి మొర్రపెట్టి ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపంతో ప్రార్థించమని యోవేలు యూదులను ఆహ్వానించుచున్నాడు. పశువుల సహితము 20 1వ అధ్యాయము దేవునికి మొర్రపెట్టాలండి. దేవుని సహాయం లేకుండా జీవించడం అసాధ్యము. 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ ప్రకారము మిడతల దండును గురించి వర్ణించుచు దానిని ప్రభు దినమునకు హెచ్చరికగా ప్రవక్త తెలియజేశారండి. దేవుని న్యాయ తీర్పు యొక్క భయంకరత్వాన్ని వివరించుచున్నారు. యెహోవా దినము సమీపమైనదని ప్రకటన చేయుచున్నారండి. 2వ అధ్యాయము 1వ ప్రకారం మిడతల తెగులు కలిగించు తీవ్రమైన వినాశనమును గురించి హెచ్చరించుచున్నాడు. ప్రజలు తమ పాపములు విడవకపోతే గొప్ప విపత్తు, అనగా భయంకరమైన దేవుని ఉగ్రత ప్రభు దినముగా వచ్చునని హెచ్చరించుచున్నాడు. ఆ దినము అంధకారమయముగా ఉండునని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ ప్రకారము. అవునండి, మిడతల దండు సాగిపోచున్నప్పుడు సూర్యరశ్మి భూమి మీద పడినంతగా అవి చీకటిని క్రమ్ము చేయును. యెహోవా దినము అంతకంటే అంధకారమయము. మిడతల దండు బలమైన ఒక గొప్ప సమూహమును పోలి ఉన్నవని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2లో, అదేవిధంగా శత్రు సైన్యము సమూహముల బలమును ప్రస్తావించబడి ఉండవచ్చు. ఏదేను వనమంతటి భూమి, అనగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ ప్రకారం మిడతల వలన ఎడారిగా మారిపోతుందండి. మిడతలను గుర్రములతో రౌతులతో పోల్చుట యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ ప్రకారం యుద్ధ సైన్య సమూహమును తలపించుచున్నది. మిడతలు ప్రయాణించుచున్నప్పుడు కలుగు ధ్వనిని యుద్ధ ధ్వనితో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ పోల్చబడిందండి. వాటిని చూచి జనములు వేదనలు పొందును. 2వ అధ్యాయం 6వ ప్రకారం మిడతలు సైన్యము వలె పరిగెత్తుచు ప్రాకారములను గోడలను దాటుచున్నవి. 2వ అధ్యాయం 7వ ప్రకారం సైన్యములే అవి వరుసగా చక్కగా పోవుటను 2వ అధ్యాయం 8వ ప్రకారం సైనిక క్రమశిక్షణ తలపించుచున్నది. అవి పట్టణములో నలుముఖాలు పరిగెత్తుచున్నవండి. 2వ అధ్యాయం 9వ ప్రకారం, అనగా దేనిని విడువక నాశనం గావించునని హెచ్చరికండి. ప్రభు దినమున భూమి కంపించును, ఆకాశము తత్తరిలను, సూర్యచంద్రులకు తేజోహీనత, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. 2వ అధ్యాయము 11వ ప్రకారం యోవేలు అనునది భవిష్యత్తులో విశ్వములో సంభవించే మార్పులను సూచించుచున్నదండి. మిడతలు సైన్య సమూహము వలన కూడా కొంత ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. యెహోవాయే సైన్యాధిపతిగా దండును నడిపిస్తే దాని ముందు ఎవరు నిలబడగలరు? యెహోవా దినము ఎంత భయంకరమో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11లో యోవేలు ప్రవక్త ద్వారా మనకి హెచ్చరిక కలుగుతుందండి. 2వ అధ్యాయం 12-17 సంభవింపనయున్న లేదా ప్రస్తుతం ఎదుర్కొంచున్న ఇలాంటి విపత్తు నుండి తప్పించుకొనుటకు దేవుని ఆశ్రయించుట కన్నా మరొక శ్రేష్టమైన మార్గం లేదండి. యెహోవా ఉగ్రత నుండి రక్షించగలిగినది ఏదీ లేదు.
ఆయనను శాంతింపజేసి దేవునిని ప్రసన్నతను చేయగలిగింది ఉపవాస ప్రార్థన మాత్రమే. యోవేలు గ్రంథం 2:12 ప్రకారం ప్రవక్త ప్రజలను మారు మనసు పొంది పశ్చాత్తాపంతో కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా దేవుని యుద్ధకు తిరిగి రండి అని ఆహ్వానించుచున్నాడండి. మానవ ప్రయత్నం అనవసరమని మారు మనసు ఉపవాస ప్రార్థన ఆవశ్యకతను జ్ఞాపకం చేయుచున్నాడండి యోవేలు. సమయముండగానే ఉపద్రవము వినాశనము ముంచుకు రాక మునిపే దేవుని యొద్దకు వచ్చుట క్షేమము. దేవుడు ఎలాంటి వాడో ఆయన గుణలక్షణములను కరుణావాత్సల్యమును శాంతి స్వభావము కృపా కనికరములు యోవేలు గ్రంథం 2:13 అవన్నీ కూడా కలిగిన వాడు దేవుడండి. కనుక ఆయనను ఆశ్రయిస్తే చేయనుద్దేశించిన కీడు చేయక మానుకొన్ను అని ప్రవక్త ప్రజలను ప్రోత్సాహపరుస్తున్నాడండి. కనుక ఆచారబద్ధముగా వస్త్రములు చింపుకుంటే సరిపోదండి, హృదయములను చింపుకోవాలి. 2:13 ప్రకారం అనగా పశ్చాత్తాప హృదయములతో దేవుని సన్నిధికి రావాలని యోవేలు గ్రంథం 2:13 మనకి హెచ్చరిక కలుగుతుందండి. దేవునిలోని సర్వ ప్రజలు, చిన్నలు పెద్దలు, స్త్రీలు పురుషులు, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, యాజకులు, దేవుని సేవకులు, వృద్ధులు అందరూ కూడా యోవేలు గ్రంథం 2:16-17 అందరూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. అన్యజనుల మధ్య దేవుని నామము అవమానపరచకుండునట్లు తన జనులను కాపాడమని వేడుకొనవలనని ప్రవక్త మనకి కూడా పిలుపునిస్తున్నారండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. రెండవ భాగము ఈ దినమున ముగిస్తున్నదండి. మరి రేపటి దినమున మూడవ భాగంలో దేవుడు కొన్ని మాటలు నేర్పించును కాక. ఆమేన్.